ఇవాళ నేను దొండకాయ పచ్చడి చేసుకుంటున్నానండి. 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నా. ఇదిగోండి 7 పచ్చిమిరకాయలు పెద్ద కాయలు తీసుకున్నా. సరే 1/2 కేజీ దొండకాయలకి పచ్చిమిరకాయలు ఒక గుప్పిడి అనమాట. 7 పెద్ద కాయలు తీసుకొని ఇందులోకి ఈ చింతపొడి జాలండి కొంచెం వేసి దొండకాయలు వేయించుకొని చూపిస్తాయి అవి ఎట్లా కోసేది కూడా. ఈ దొండకాయలు ఎట్ట కొయ్యాలో కోసి వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. ఇగోండి దొండకాయలు ఇలా కోసుకోవాలి. పచ్చడికి కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఇట్లా 4 పలకలుగా కోసుకున్నాను అనమాట. ఇక ఇట్లా కోసుకొని ఇప్పుడు మిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు ఇక చూడు ఎంత పెద్ద పెద్దవి వస్తున్నాయండి, కానీ భలే కాయలండి, ఎక్కువ మంట ఉండదు. మరి పచ్చగా ఉండేవి మంట పడతాయి, అవి తెచ్చుకోమాకండి. ఎప్పుడైనా కాయలుకో ఇలా ఉండేవి తెచ్చుకోండి, తెల్లగా ఉండయి, మంట ఉండవు కానీ బాగుంటుంది. తెల్లకాయలు పచ్చిమిరకాయలు భలే మంచిగా వస్తున్నాయి, చూడటానికి అంత బాగుంటున్నాయి. ఇట్లా వేసుకోండి. ఇట్లా కాసేపు ఇట్లా యాగనియాలి. ఇట్లా సింకులు పడకుండా కొంచెం మూత పెట్టుకోండి, లేకపోతే మన ముఖాన చేతుల మీద అవి తడిగా ఉంటాయి కదా, సింకులు పడతాయి. అట్లా కాసేపు మగ్గినాయి అనుకోండి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. దొండకాయ ముక్కలు. దొండకాయ పచ్చడి భలే కమ్మగా ఉంటుందండి అసలు. నూనెలో వేసినాక కత్త ఇట్లా వేయించుకొని ఇట్లా మూత పెట్టుకోండి. చక్కగా దొండకాయ సన్న సగనం మగ్గిద్ది. పచ్చిమిరకాయలు వేసాం కదా, ఇక అవి మగ్గిద్ది అనమాట. అవి మగ్గినాక నేను చూపిస్తాను వేయించేటప్పుడు. ఇగోండి సన్న సెగన ఇట్లా వేయించుకోవాలి దొండకాయలు. జరా శుభ్రంగా వేగినాయి. ఇట్లా వేగినాయి చూడండి, ముక్క నవనవలాడుతుంది. ఇప్పుడు ఇక వేగిపోయినాయి. ఇందులో కథ వేయాల్సింది వేద్దాం. ముందు కొంచెం ఇవ్వండి, 1/2 కేజీ కదా, ఇక ఈ మాత్రం చింతపండు పట్టిద్ది అనమాట. అది ఇందులో మెత్తగా ఉండటానికి వేడి మీద ఇట్లా పెట్టుకోవాలి. చక్కగా మెత్తబడిద్ది అంతే. అట్లా కొంచెం జీలకర్ర వేసుకుందాం మనం. ఏ పచ్చట్లో అయినా కట్ట అంతా ఇగోండి జీలకర్ర 1/2 కేజీకి ఆ మాత్రం వేసుకోవాలన్నమాట. 1/2 కేజీకి అయితే తగ్గించుకోవచ్చు. ఇట్లా వీటితో పాటు ఏగుతాయి కూడా, జీలకర్ర కూడా. శుభ్రంగా ఏగినాయి పచ్చిమిరకాయలు దొండకాయ ముక్కలు నవనవలు ఆడతాయి ఇట్లా ఏగినాయి. ఇక చింతపండు కూడా ఈ వేడి దాంట్లో పెట్టుకున్నాం, జీలకర్ర కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఇక ఇది కట్టేసి పొయ్యి మనం కత్త చల్లారినాక మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకొని పచ్చడి ఎట్లా చేస్తానో చూపిస్తాను నీకు. ముక్కలు ఇట్లా ఉండాలి, నూనెలోనే వేగాలి. ఇట్లా వేగితే బాగుండిద్ది పచ్చడి. లేకపోతే మరీ ఎక్కువగా వేయించుకున్నాం అనుకోండి పచ్చడి గట్టిగా ఉండి బాగోదు. ఎప్పుడైనా ఏ ముక్కలైనా చక్కగా ఇట్లా వేయించుకోవాలి, అప్పుడు పచ్చడి రోటి పచ్చడి టేస్ట్. సరే అండి, మిక్సీ వేసాక చల్లారినాక కొంచెం చల్లారాలి. ఎప్పుడైనా మిక్సీలో వేడివేడిగా టమాటా పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా మిక్సీలో వేడివేడిగా అయితే అది బుయ్యని వచ్చి మన మొహాన పడిద్ది అనమాట అది పచ్చడి. అందుకని చల్లారినాకే వేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు మిక్సీ పడుతున్నాయి. ఇగోండి పచ్చిమిరకాయలు చింతపండు ముందు ఒక ట్రిప్ తిప్పుకోవాలి. పచ్చిమిరకాయ ముక్కలు దొండకాయ ముక్కలు కూడా తెలియటల్లా. ఇగోండి వేసుకున్నామా. ముందు ఎప్పుడైనా గట్టిగా ఉండే వేయించుకోవాలి, అప్పుడు రోటి పచ్చడి వచ్చింది. ముందే అన్నీ వేసుకోకూడదు. ఇగో చింతపండు వేసుకున్నా, పచ్చిమిరకాయలు చున్నులపాయలు వేసుకున్నా, కొంచెమే ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోమాకండి. మళ్ళీ తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు చూసుకొని. ఇప్పుడు నేను ఇన్ని మిక్సీ పడతా. జీలకర్ర అంతా వీటిల్లోనే ఉంది, మళ్ళీ ప్రత్యేకంగా వీటిల్లో జీలకర్ర వేయ అవసరం లేదనమాట. ఇది మిక్సీ పడతా. ఈ కూడా ముక్కలు కూడా వేసి పచ్చడి ఎట్టా ఉందో చూపిస్తా మీకు. ముందే చున్నులపాయ చింతపండు పచ్చిమిరకాయలు ముందు ఒక ట్రిప్ ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ముందే పచ్చిమిరకాయలు చింతపండుతో వేసుకుంటే అవి మెతకలేదని ఈ మెతకలేదని అవి మెత్తగా అయిపోయింది. అట్లా వేసుకోమాకండి, ఎప్పుడైనా ఎట్టాగే వేసుకోండి చక్కగా దొండకాయ ముక్కలన్నీ. అది ఇప్పుడు ఇది వేసుకొద్దాం. ఇదిగోండి ఇట్లా కచ్చాబచ్చాగా వేసుకున్నా దొండకాయ అన్నమాట, దొండకాయ పచ్చడి. ఇప్పుడు వీటిల్లో అది కూడా కొంచెం ఒక ట్రిప్ తిప్పి వీటిల్లో కలిపేసేద్దాం, కలిసిద్ది అనమాట. ముక్కలు మిక్సీ జారకి ఎక్కువ అయ్యింది అనమాట. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసి ఒక్క తిప్పి ఇందులో వేసేసేస్తాను. 2 కలిపితే బాగుంటుంది.
అసలు ముక్కలు చూడండి, అసలు నూనెలు తేరి ఎట్లా ముక్క ఎంత లౌజ్గా ఉంది. అప్పుడు ఇందాక వేడి మీద ఇట్లా చీపి లేకపోయా, ఇప్పుడు చల్లారింది కదా. ముక్క చూసారా ఇట్లా పచ్చట్లోకి దొండకాయలు ఇట్లా వేయించుకోండి, బాగుండిద్ది పచ్చడి. ఇప్పుడు ఊరక ఒక తిప్పుదాం. అదే దోసకాయలు అయితే ఇట్టగా వేసి కలుపుకోవచ్చు, కానీ ఇది దొండకాయ ఒక తిప్పాల్సిందేనమాట. ఇదండి ఇప్పుడు దొండకాయ పచ్చడి తిరుమాది పెడుతున్నాను అనమాట. అదండి దొండకాయలు వేయించిన దాంట్లోనే తిరుమాది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఏరే మళ్ళీ బాండీలు అవసరంలా. చూడండి ఎట్లా తిరుమాది పెట్టుకుందాం. తిరుమాత బాగా ఏగాలి. తిరుమాతలో జీలకర్ర, చాయ్, మినపప్పు అన్నీ ఉంటాయి, అందుకని ఇట్లా బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇగోండి దొండకాయ పచ్చడి ఇక ఈ మోస్తరులో వేసుకోండి. సరే ఎట్లా నిగనిగలాడుతుందో పచ్చడి, గట్టిగా కాకుండా బాగా ఉంటుంది అన్నమాట. బొతబొతలాడుతూ ఉంటుంది. బాగా గట్టిగా మాడిపోయేటట్టు వేయించుకుంటే పచ్చడి కూడా గట్టిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా వేయించుకోండి, నిగనిగలాడేటట్టు వేయించుకుంటే దొండకాయలు పచ్చడి చక్కగా ఇట్లా ఉంటుంది. అసలు ఉట్టి పచ్చడి తినబుద్ధి వేస్తుంది, కాకపోతే తిరుమాత కూడా పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు. అందుకని నేను తిరుమాత పెడతాను అనమాట పచ్చళ్ళను, రుచిగా ఉంటుందని. సన్నసెగ పెట్టుకోండి, శుభ్రం ఇట్లా తిరుమాత పెట్టుకోండి. కమ్మటి దొండకాయ పచ్చడి ఎంత అన్నమైనా తినేయచ్చు. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోకుండా సమపాళల్లో వేసుకోండి పచ్చట్లలో. మళ్ళీ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే మంటగా ఉంటుంది, తగ్గించి వేసుకుంటే పచ్చళ్ళు ఏ అయినా రుచిగా ఉంటుంది. 1/2 కేజీ దొండకాయలే తీసుకున్నానండి నేను. శుభ్రంగా 2 రోజులు ఇవాళ తినొచ్చు, రేపు కూడా తినొచ్చు. బాగా నూనెలో వేయించి మళ్ళీ తిరుమాది పెట్టుకున్నాం కాబట్టి ఏమవదు, దీనికి తడి తగల అసలు. అందుకని ఇవాళ తినొచ్చు, రేపు కూడా తినొచ్చు. రేపు కూడా మళ్ళీ ఏదన్నా ఫ్రై చేసుకొని ఇది నంచుకొని తినేసేయచ్చు. అంత బాగుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. నిగనగలాడి అసలు ఎట్టా ఉందో చూడండి పచ్చడి. ఇట్టా ఉండాలి. పచ్చళ్ళలో బాగా చేసుకోండి. పచ్చళ్ళలో అంత టేస్టు కూరల్లో కూడా ఉండదు అసలు. నన్ను అడిగితే పచ్చళ్ళు అంత కమ్మగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇట్లా పచ్చడి చేసుకోండి, తిరుమాది పెట్టుకోండి. సరే అండి, మన ఇవాళ దొండకాయ పచ్చడి అయిపోయింది. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.